వైసీపీకి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత లేదని ప్రజలు 2024లో బుద్ధి చెప్పినా ఇంకా మేకపోతు గాంభీర్యంతో ప్రజలను తప్పిదారి పట్టిస్తున్నారన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. ఏడాది పాలనలో 90% హామీలు అమలు అయ్యాయని, మెగా డిఎస్సి, తల్లికి వందనం, ఉచిత బస్సు, ఇండస్ట్రియల్ పార్కులు, అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వైసీపీ హయాంలో హామీలను తుంగలో తొక్కారని, దివాలా తీశారని, అభివృద్ధి మా ఎజెండా అంటూ మంత్రి మండిపడ్డారు. కొన్ని వ్యాఖ్యలు చేస్తా వెళ్ళారు ఎలక్షన్ టైంలో. నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని ఒక పక్క చెప్తూ, వై నాట్ 175 అని చెప్తూ మరి ఎలక్షన్ బరిలోకి దిగారు. మరి ప్రజలందరూ కూడా మంచి చేశారో లేదో ఆ రోజే తేల్చి చెప్పారు, 11 సీట్లకు పరిమితం చేసి. మరి ఈ నెపంలో ఉద్యమాలు చేయటం మేమేదో ప్రజల తరపున పోరాడేస్తున్నట్టు ఫీల్ అవుతా ఉన్నారు. గత 5 సంవత్సరాలు తీసుకుంటే వీళ్ళు ఏ హామీ నిలబెట్టారు? జిల్లాకో ఎయిర్పోర్ట్ అన్నారు, మద్యపాన నిషేధం అన్నారు, ఎస్సీలు బీసీలు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అన్నారు. ఎస్సీలు బీసీలు ఎస్టీలు 26 పథకాల నుంచి 28 పథకాలు తీసేసి మరి వెన్నుపోటు కొట్టడం జరిగింది. అదేవిధంగా సిగ్గుపడవలసిన ఆంధ్రులందరూ సిగ్గుపడవలసిన విషయం ఏంటంటే రాజధాని లేని రాష్ట్రం చూసాం గత 5 ఏళ్ళు కూడా. అలాగే పోలవరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఎక్కడ కూడా పోలవరం ఒక ఇటుకు కూడా పేర్చలేదు, పోలవరం వైపు దృష్టే పెట్టలేదు అసలు. అదేవిధంగా ఏ హామీ ఇచ్చినా సరే, ముఖ్యంగా మీ పాత్రికేయ విలేకరులకు ఇచ్చిన హామీలు కూడా ఒకరు కూడా నెరవేర్చలేదు. ఇలా చెప్పుకుంటా పోతే ఏది నెరవేర్చకే కేవలం వాళ్ళ కార్యకర్తలకు 10,000కి 15,000కి అలవాటు చేశారు తప్ప